హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మేమందరము సిఆర్పిఎఫ్ క్యాంపస్కి వెళ్ళాము మా బావగారు వాళ్ళ దగ్గరికి. మధ్యాహ్నం ఇలా భోజనాలు అందరం కలిసి చేసామన్నమాట. అక్కడికి వెళ్ళాక సంక్రాంతికి అనేసి మేము ఇప్పుడు ఇలా ఫ్యామిలీస్తో కలుస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి భోజనాలు చేస్తూ ఉంటాము. భోజనాలు అయిపోయిన తర్వాత మేమందరం కలిసి పార్కుకి వెళ్దామని అనుకున్నాము. అక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపస్లోనే అందరం రెడీ అవుతున్నాము పార్కుకి వెళ్ళడానికి అని చెప్పేసి. తర్వాత వీళ్ళందరూ మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయ్యారు. వీళ్ళు లేట్గా వచ్చారు, భోజనం చేయలేదు కాబట్టి కూర్చొని ఇప్పుడు భోజనం చేస్తున్నారు. వీళ్ళు భోజనం చేసిన తర్వాత మేము పార్క్ వెళ్తామన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ వేరే రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టారు. వీళ్ళిద్దరు మామ అల్లుడు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు భోజనాలు చేసేసి. తర్వాత ఇక్కడ మా చింటూ పిల్లల్ని ఆడిస్తున్నాడు అనమాట, బుడగలు ఊదుకుంటూ. ఆయన వచ్చేసి మా బావగారు, వాళ్ళకి తాతయ్య అవుతారనమాట, ఆడిపిస్తున్నారు. భోజనాలు అయిపోయినాక రెడీ అయినాక మేమందరం కలిసి ఇలా పక్కనే ఉన్న పార్కుకి వెళ్తున్నాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ, మా బావగారు వాళ్ళ పిల్లలు, మా తోటికోడళ్ళు అనమాట. వీళ్ళందరూ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, మనోడు మనోరాలు. ఇక్కడ వచ్చేసి మేము పార్కుకి వచ్చామన్నమాట. ఇక్కడంతా ఇది సిఆర్పిఎఫ్ క్యాంపస్లోనే పార్క్. ఊరికనే ఫెస్టివల్ కదా, పార్క్కి వెళ్ళొద్దాం, అలా సరదాగా వెళ్ళొద్దాం బయటకు అనేసి వచ్చాము. పిల్లలు ఇక్కడ పార్కులో ఆడుకుంటున్నారు. మా పాప చిన్నది కాబట్టి అందరికంటే చిన్నది ఉయ్యాలుగుతుంది. చాలా రోజుల తర్వాత ఉయ్యాలుగుతాం మమ్మీ అని చెప్పి వెళ్ళి ఉయ్యాలుగింది. తర్వాత చందన మా బావగారి కూతురు, తను కూడా ఉయ్యాలుగింది. ఈమె మా తోటికోడలు రెండవ అన్నమాట. తర్వాత మేమందరం కలిసి ఫోటోలు దిగాము. ఆ రోజు సాయంత్రం ఇంకా మా బావగారు మా కోసం చేపలు తీసుకొచ్చారు. మా అక్క క్లీనింగ్ చేస్తుంది చేపలు. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అనమాట. వీళ్ళిద్దరు మా తోటికోడళ్ళు వంట చేస్తున్నారు. చేపల పులుసు పెట్టేసి వడ్డించడానికి రెడీ అవుతున్నారు అనమాట. వీళ్ళందరూ తినడానికి రెడీ అవుతున్నారు. పార్కుకి వెళ్ళొచ్చేసి సాయంత్రం భోజనాలు కనుక్కొచ్చాము. అందరూ రెడీ అవుతున్నారు భోజనం చేయడానికి. తను మా మనోరాలు పాప. మమ్మీ హాయ్ చెప్పు అంటుంది. కొత్తగా ఉంది, ఇప్పుడు రాలేదు కదా, తను భయపడుతుంది అనమాట మా దగ్గరికి రావడానికి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇల్లు మా మనోడు మనోరాలతో చాలాసేపు మేము ఆడుకున్నాము భోజనానికి ముందు. ఇద్దరు అల్లరోళ్ళు. బాగా అల్లరి చేశారనమాట అన్న చెల్లెళ్ళు ఇద్దరు. తను భయపడి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి రావట్లేదు మేము ఎత్తుకోవడానికి. సైలెన్స్ అంటుంది మా మనోరాలు. తర్వాత నైట్ అయినాక ఇంకా అందరం కలిసి ఇలా భోజనాలు చేస్తున్నాము. చేపల కూరతో భోజనాలు అన్నమాట. మేమందరం భోజనాలు చేసిన తర్వాత మా హనీ పాప ఫస్ట్ బర్త్డే మేము సెలబ్రేషన్ చేయలేదు, అందుకని కేక్ తెప్పించి హనీ పాప బర్త్డే ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి అన్నిటికీ కలిపి కేక్ కటింగ్ చేయించాము. అదేవిధంగా మేము కూడా కేక్ రాసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట. భోజనాల తర్వాత నైట్ 12 o'clock వరకు
అందరము ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. చాలా రోజుల తర్వాత కలిసాము కాబట్టి. అందరం కేక్ తింటూ ఎంజాయ్ చేస్తూ డాన్స్లు వేస్తూ ఉన్నాం అన్నమాట. సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం. తాతయ్యలు మనరాలను ఎత్తుకొని డాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. తర్వాత నైట్ 12 పడుకున్నాం అనమాట. తర్వాత తెల్లారిన తర్వాత ఉప్మా చేశారు టిఫిన్. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది. మా అక్కని ఏం తింటున్నావు అక్క అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్మా అని చెప్పలేక పాపం సిగ్గుపడుతుంది. మీరేం చేస్తున్నారా? తర్వాత అది ఉప్మా ఉప్పు ఎక్కువైపోయింది అని చెప్పేసి మా పిల్లలు బోండాలు వేస్తున్నారు. మినపప్పు నానబెట్టి. ఏం చేస్తున్నారు అని అడిగితే బోండాలు చేస్తున్నారు. ఇక్కడ మా తోటికోడలు కాఫీ తాగుతా క్లైమేట్ ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఇక్కడ మా బావగారు ఫోన్ మాట్లాడుతున్నారు. పెద్ద బావగారు మా కూతురు పిల్లల్ని తీసుకొని కింద ఆడిపిస్తుంది. అదంతా సిఆర్పిఎఫ్ క్యాంపస్ అన్నమాట, హైదరాబాద్లోనే క్యాంపస్ మొత్తం. తర్వాత హనీ పాపకి పైన పళ్ళు వచ్చినాయని చెప్పేసి మేనమామ పండ్లు తన్నాలి అని చెప్పేసి ఒక సాంప్రదాయం ఉందంటే కదా, అయితే అది ఇక్కడ చేస్తున్నారు. హనీ పాపని కూర్చోబెట్టి మా చింటూతో, మేనమామ కాబట్టి మా చింటూతో కొబ్బరి నూనెలో కాలు ముంచి తన పళ్ళను తన్నిస్తున్నారు. అలా చేయకపోతే మేనమామ కీడదు కదా, అందుకని చేపిస్తున్నారనమాట. పాపం తనేమో బాగా ఏడ్చేస్తుంది, కొత్తగా ఉండి నిద్రపోతుంది ఇప్పుడు ఇక్కడ. ఏడుస్తుంది మా హనీ పాప. భయపడి పాపం తన్నించుకోలేదు, చాలాసేపు ఏడిసిందనమాట. అయినా కానీ నేను 3 సార్లు తన్నాలి అని చెప్పి తన్నిపించారు. అలా ఏదో పైన అనిచ్చి తనని ఊరుకోబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు పాపం మా వాళ్ళు. అయినా కానీ తను ఆగట్లేదు. చాలాసేపటి తర్వాత కొంచెం ఏడుపు ఆపిందన్నమాట. అది మనం ఎత్తుకున్నాక తర్వాత ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.